హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చిన్న టాపిక్ మీద వచ్చాను. ఈ విషయం చెప్పాలనేసి. ఇది నా వెహికల్ టైరు డ్యామేజ్ అయింది. చాలా డ్యామేజ్ అంటే చూపిస్తాను చూడండి. టైర్ లోపల టైర్ కొంచెం కట్ అయ్యి ఐరన్ కూడా బయట వచ్చేసిందండి. ఇట్లా చాలా వైరు బయట వచ్చేసింది, ఐరన్ వైరు. ఇంకా చూసుకోకపోతే చాలా టైర్ కూడా పగిలిపోయే ప్రమాదం కూడా వచ్చేసి ఉంటుంది. ఇట్లా చూసుకున్నాము, దాన్ని చేంజ్ చేయడం కోసం తీసుకొచ్చినాను. చూడండి ఎంత బాగా, చాలా డ్యామేజ్ అయిపోయింది టైరు. కనుక్కోవడం కొంచెం చాలా తొందరగా కనుక్కున్నా కానీ సరిపోయింది, అయితే మొత్తం టైర్ మొత్తం కొట్టేసి ఉంటుంది. టైర్ ఇప్పుతారు, జాకీ లేపున్నాము. టైర్ ఇప్పేదానికి ఆయన వస్తున్నాడు, టైర్ ఇప్పుతారు అతను. చాలా సింపుల్గా ఇప్పుతారు, వెనకాల జాకీ లేపారు. టైర్కి మనం వీల్ స్పాన్ వేసుకుంటే, మరి ఎక్స్ట్రా పైప్ తీసుకుంటే సింపుల్గా నట్లు లూజ్ అవుతాయి. డైరెక్ట్గా ప్లస్ బిట్తో కానీ ఇప్పినామంటే కొంచెం టైట్ ఉన్న కష్టంగా ఉంటుంది. చూడండి, అతను రాడ్ పైప్ వేసి సింపుల్గా లూజ్ చేసాడు. ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది లూజ్గా, చాలా ఈజీగా వచ్చేసింది. మన దగ్గర ఉండవు ఎక్స్ట్రా రాడ్లు, కానీ అట్లా రాడ్ కానీ పెట్టుకుంటే పైపు ఇట్లా ఏమైనా పంచర్ అయినప్పుడు టైర్ అప్పుడు కూడా చాలా ఈజీగా ఈ మరి ప్లస్ బిట్ తిప్పేయవచ్చు సింపుల్గా. మన దగ్గర వీల్ బిట్టే ఉంటుంది ఎల్ యాంగిల్లో. చూడండి, అంత పైప్ పెట్టుకున్నాడు కదా, చాలా సింపుల్గా తీసేసాడు టైర్. గాలి ఉండే గాలి తీసేస్తారు. తీసేసినాక ట్యూబ్ డ్యామేజ్ అయిందా, ఇది రన్నింగ్ టైర్ అంటే ఇది ట్యూబు టైరు. ఇది నెక్స్ట్ బండికి వేయాలా. ఇప్పుడు ఇది రిమూవ్ చేసిన టైర్ ప్లేస్లో ఈ టైర్ వేస్తాం. ఇది రన్నింగ్ టైర్. ట్యూబ్ చెక్ చేస్తున్నారు. ట్యూబ్ అయితే బాగానే ఉన్నది అంట, కానీ వేసే ముందు ఒకసారి బాగా చెక్ చేసుకుంటే బాగుంటుందని ఇట్లా బాటిల్లో, గ్రీన్ బాటిల్ వచ్చే వాటర్ సోప్ వాటర్. ఆ సోప్ వాటర్ ఇస్తే మామూలు నీళ్ళలో తెలియదు అనమాట, తెలుస్తుంది కానీ మరీ సన్నగా లీకేజ్ అయితే సోప్ వేస్తే అక్కడ నురగ మారుస్తుంది, నురగ. దానివల్ల ఈజీగా కనిపెడతారు వాళ్ళు. కాబట్టి ఇట్లా సోప్ వాటర్తో చెక్ చేస్తాం. ముందు తొట్లో ఆయన మొత్తం ట్యూబ్ మొత్తం దించాడు, నేను తెలియదు ఇంకా ఏమన్నా చూసాడు. ట్యూబ్ అయితే బాగుందంట నాకు చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ గాలి తీసేస్తున్నాను ఆయన. గాలి తీసేసి కొంచెం ఆగిందంటే మళ్ళీ టైర్లో బిగియాలి కదా, చాలా నీట్గా చెక్ చేస్తాడు ఆయన. పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటే ట్యూబ్ బిగించే ముందు బాగుంటుంది. మళ్ళీ అట్లా ఏం చెక్ చేయకుండా బిగించేస్తే మళ్ళీ ఒక లీకేజ్ ఉన్నా మళ్ళీ గాలి తగ్గడం ఎన్నో ఉంటాయి. ఇప్పుడు టైర్ చెక్ చేస్తాడు. ఇది స్టెప్నీ కోసం, అదే పగిలిపోయింది కదా ఆ టైర్ ప్లేస్లో ఇది స్టెప్నీ కోసం బాగుందని చెక్ చేస్తాను. ఓకే, చెకప్ అయిపోయింది. టైర్ బాగుంది కాబట్టి స్టెప్నీకి ఓకే అయిపోయింది.
నా నీడ అది, నేనే వీడియో తీసుకుంటున్నాను. ఇది రన్నింగ్ టైర్ అండి. ఈ ట్యూబ్ చెక్ చేశారు కదా, ఆ ట్యూబ్ దీనికి ఎక్కిస్తాడు. అది మన పగిలిపోయిన టైర్, అది కమ్మి ఊడి వచ్చేసింది కదా, టైర్ బాగా డ్యామేజ్ అయిన టైర్ అది వదిలేసాము. ఇప్పుడు రన్నింగ్ టైర్, అది రన్నింగ్ టైర్. రన్నింగ్ చేసుకుంటాము చాలా నీట్గా, నిదానంగా, బాగా చేసే వర్క్. ట్యూబ్ వేసాడు, టైర్ కూడా ఫిట్ చేస్తాము. ఇది రన్నింగ్ టైరు, చాలా నీట్గా, చాలా పద్ధతిగా దీనికి బాగా చేస్తాను. ఓపికగా ఒక్కరే అతను చాలా బాగా చేస్తాను నీట్గా. సింపుల్గా చూడండి, అట్లా అర్థండి, కాలుతో తిప్పుతా అట్లని ఇట్లా. మనకైతే తెలియదు, మనమైతే ఏడవక పెరికేస్తాం. టైర్ ఇప్పాలని దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, తెలివి ఉండాలి, చిన్న ఓపిక ఉండాలి. టైర్ ఇప్పినప్పుడు కానీ బిగించడం కానీ ఇవన్నీ మనవి కావు. ఇది రన్నింగ్ టైర్ అనమాట, స్టెప్నీ టైర్. ఇది స్టెప్నీ టైర్ వీక్గా సైడ్ కొంచెం ఉన్నట్టు ఉన్నది. ఇక్కడ కొంచెం ఒక రబ్బరు ముక్క వేస్తాడనుకుంటా, దానికి కట్ చేస్తాను అనుకుంటా కదా. ఒక సైజు వరకు కట్ చేస్తానంటే ఆ ట్యూబు టైర్కి లోపల కరెక్ట్గా అమరాలి కాబట్టి అమర్చే దానికోసం కట్ చేస్తాను నీట్గా. అంటే డైరెక్ట్గా చేస్తే ఉండిపోతుంది, కానీ ఏదైనా ట్యూబ్కి సేఫ్టీ ఉండదు అనమాట. టైర్ అక్కడ కొంచెం వీక్గా ఉండేది ఉన్నది. అవి ఆయన ఎల్లో మార్క్ చేశారు కదా, ఎల్లో శుద్ధ ముక్కతో ఆ ఏరియాలో పెడతాడు అనుకుంటా ఆయన. అంటే ట్యూబ్ సపోర్టు, ఎస్, ట్యూబ్ పంపించారు. ఇప్పుడు దాన్ని రబ్బర్ పెడుతున్నారు, ట్యూబ్ సపోర్టింగ్గా. ఆ టైర్ కొంచెం వీక్ ఉన్నట్టు ఉంటుంది, ఈ ముక్క పెడితే కొంచెం సపోర్ట్గా ఉంటుంది ట్యూబ్కి. మన డిస్క్కి ట్యూబ్ మధ్యలో పెట్టారు ఉన్నాడు ఆయన. అవునండి, అక్కడే పెట్టినారు. చాలా నీట్గా వర్క్ చేస్తాడు, చాలా బాగుంది అతని వర్క్. చెకప్ అయిపోయింది, ఫిట్ చేస్తున్నాడు. ఇది స్టెప్నీకి అండి, ఆల్రెడీ రన్నర్ టైర్ ఫిక్స్ చేశాడు, ఈ స్టెప్నీ టైర్ ఫిక్స్ చేస్తాడు. సరే నీట్గా ఓపిక్గా చూడండి, అంత బాగా వర్క్ ఉంది. మొత్తం చెక్ చేసుకొని నీట్గా, ఎక్కడేం లేకుండా టైర్ ఫిట్ చేస్తే ట్యూబ్కి గాలి పెట్టేస్తారు. ఎంత కావాలంటే మామూలుగా వాళ్ళు తెలుసు ఇంత కట్టాలనేసి. మినిమం అయితే 40 ప్లస్లో ఉంటుంది. టైర్లు మీనింగ్గా ఉండాలి గాలి. చాలా నిదానంగా నీట్గా చేస్తాను, చాలా ఓపిక. నేను ఎప్పుడు పంచర్ అయినా ఏమైనా ఇక్కడికే వెళ్ళిపోతాయి దగ్గరికి. మినిమం ఒక 15 నిమిషాల్లో మనకి పంపించేస్తారు. అయిపోయింది, వాయించారు, టైర్ చెకప్ అయిపోయింది. అతను చెప్తున్నారు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదనేసి. ఏదో డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేస్తాడు, 1-2 సార్లు చెక్ చేస్తున్నాడు అతను. గాలి పట్టుకుంటారు అసలు కూడా డౌట్ అయింది. అప్పుడు కొంచెం బట్టి చెక్ చేశాడు, ఫుల్గా పడేసాడు గాలి. ఓకే ఓకే, అర్థమైంది. ట్యూబ్ టైర్ ఎక్కించేటప్పుడు కొంచెం పడతారు, మళ్ళీ అన్నీ ఫిట్ అయినా చూసుకొని మళ్ళీ ఫుల్గా పట్టేస్తారు. దానికి అంత తగ్గట్టు గాలి కాదు పడతారనమాట. చెకప్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తారు చూద్దాం. ఇది రన్నింగ్ టైర్,
ఈ టైర్ బండికి నేను ఇచ్చేస్తాను. ఈ టైర్ చూడు ఏం చేస్తాను, ఇది కనబడలేదా? టైర్ వచ్చి చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా 2 టైర్లు ఇప్పడము, బిగియడము చాలా నీట్గా ఫాస్ట్గా అయిపోయింది. మొత్తం ఒక 15 మినిట్స్లో అయిపోయింది మొత్తము. అంటే మినిమం ఒక్కొక్క టైర్కి 7-8 నిమిషాలు పడుతున్నాడు ఇప్పి. చాలా ఫాస్ట్ ఉంది చెక్కింగ్ అంతా. అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం టోటల్గా అంతా కలిసి. చాలా బాగుంది వర్క్. అతనే జాకీలు వేపేశారు, అతనే ఇప్పేశారు, అతనే బిగిచ్చేశారు. మామూలుగా అయితే మనం పంచర్ అయితే మనం ఇప్పాలా, ఇప్పి టైర్ ఇస్తే వాళ్ళు చెక్ చేసి టైర్ ఇచ్చేస్తారు, మళ్ళీ బిగించుకోవాలా. ఇక్కడ చూడండి అన్నీ అతనే జాకీలు వేపారు, టైర్ ఎక్కిచ్చారు, బిగిచ్చేసారు. చాలా నీట్గా ఎక్కిచ్చేసారండి. బాగుంది వర్క్. చాలా ఓపిక్గా ఏమి టచ్ చేయలే. కొంతమంది అది అంది ఇది ఏంది చూడండి చెప్తారు, ఇతను అవన్నీ ఏం అడగలేదు. అతనే జాకీలు వేపి టైర్ ఇప్పి చెక్ చేసుకొని చేసుకుని, లేదా మనకి వీడియో తీసిన టైం కూడా మనకు ఉండదు అసలు. మామూలుగా అయితే జాకీ మనమే లేపాలి, టైర్ ఇప్పేసి ఇస్తే కొంతమంది పంచర్ వేస్తారు, చెక్ చేస్తారు. ఇతను అట్లా ఏమీ లేదు. తను ఏమైందో ప్రాబ్లం చూసి టైర్ పోయింది, టైర్ ఇప్పేసి ఇటుగా చూడండి ఇప్పిచ్చేసి మళ్ళీ బిగిచ్చేశారు. నేను మాత్రం ఆ వీల్ కప్పు మాత్రం వేస్తుండ, వీలుకి వస్తుంది కదా షో కప్పు మాత్రం నేను చేసిన పని, ఇంకేం చేయలే. లేకపోతే ఇంత వీడియో తీసిన టైం కూడా మనకు వచ్చి ఉండదు. అన్నీ అతనే ఎక్కిచ్చేసారు. చాలా సింపుల్గా అయిపోయింది. చూసారండి చాలా ఈజీగా చూడండి, మొత్తం ఒక 15 మినిట్స్ జరిగిపోయింది. చాలా ఫాస్ట్గా. అది ఒక టైర్ ఇప్పి చెక్ చేసి మళ్ళీ ఒక టైర్ బిగించి మొత్తం 2 టైర్లు అన్ని చెకప్, ట్యూబ్ చెకప్, టైర్ చెకప్ అంతా బాగా చేశాను నీట్గా. అదొక 15 నిమిషాలు, ఇదొక అంతే. టోటల్ హాఫ్ అన్ అవర్, ఓ 2 టైమ్స్ టీ తాగిన టైంలో చేసాను అతను. అక్కడ చాలా ఫాస్ట్గా, అంటే మనం టీ తాగొచ్చిన టైంలో అయిపోయింది అన్నమాట వర్క్. చాలా ఫాస్ట్గా నీట్గా. నాకైతే ఈ వర్క్ నచ్చింది. మీరు ఎట్టుందో మీరు కామెంట్ చేయండి బ్రదర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మై ఫ్రెండ్స్, బాయ్ ఆల్ మై యూట్యూబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మై ఫ్రెండ్స్.